నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మూవీ బాగుంది అని తెలియడానికి there's just one major medium now, that is ప్రింట్ కానివ్వండి, లేకపోతే టీవీ కానివ్వండి, ఆన్లైన్. అండ్ వీటన్నిటిలో కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లైక్ వాచింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ నాకు డెఫినెట్లీ ఇన్నాళ్ళలో ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం తెలుగు మూవీకి ఫస్ట్ టైం అండి. అండ్ కమల్ హాసన్ గారు చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేశారు. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఆయన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే హీఈస్ వన్ అమంగ్స్ట్ అస్ అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్ ప్రూవ్ అయింది దీంతో. అండ్ రాజేష్ గారు, ఆయన కమల్ హాసన్ గారితో 7 years ట్రావెల్ చేశారు. ఇది ఆయన ఫస్ట్ మూవీ, దో హీస్ ట్రావెల్ విత్ కమల్ సార్. అండ్ అలాంటి రాజేష్కి యాజ్ అ ఫస్ట్ డైరెక్టర్ ఎంత ప్రూవ్ చేసుకోవచ్చో ఆయన అంతా ప్రూవ్ చేశారు. అండ్ దీని తర్వాత ఐ విష్ రాజేష్ సార్ మేక్స్ లాట్ మోర్ మూవీస్ అండ్ వన్ విత్ మీ అగైన్. జిబ్రాన్ మ్యూజిక్ చేశారు ఇందులో. ఈ మూవీలో పాటలు లేవు అన్న సంగతి చాలామందికి అసలు గుర్తు కూడా రాలేదు. నేనేదో మెన్షన్ చేసి అవును కదా అందులో సాంగ్ కూడా లేదు కదా అన్నారు. అండ్ అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇట్ వాజ్ సో గ్రిప్పింగ్. అండ్ ఒకటే ఒక సాంగ్, ఇది ప్రమోషనల్ సాంగ్, దట్ వాజ్ ఆల్సో షాట్ వెరీ వెల్. దట్ వాజ్ మెయిన్లీ ఫర్ ద ఆడియన్స్. చాలామంది థియేటర్లో మూవీ అయిపోయింది కదా అని వెళ్ళిపోతున్నాను, జస్ట్ స్టే బ్యాక్ అండ్ వాచ్ ద ఎంటైర్ సాంగ్ అండ్ గో. అది మేము మీకోసమే చేసాం, ఎందుకంటే మూవీలో సాంగ్ రిక్వైర్డ్, దే వాజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ అ సాంగ్ ఇన్ ద మూవీ. అండ్ ఓవరాల్గా ఒక చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో ఐ హోప్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఏ మంచి మూవీనైనా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ జానర్. ఇది చాలా ఇట్స్ థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ this is one of its kind an attempt, and it's been received very very well. Thank you so much. కిస్సా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో దాన్ని అంత ప్రత్యేకంగా మెన్షన్ చేసి అడుగుతున్నారు. when I was told నా లైన్ చెప్పినప్పుడు, నా రోల్ చెప్పినప్పుడు, ఐ థాట్ ఇది జనరలీ ప్రతి మూవీలో కిస్ అంటే ఒక ఎంఫసిస్ ఉండి ఒక రొమాన్స్ సీన్ అలా ఉంటుంది. దిస్ ఇస్ మోర్ లైక్ అ స్టోరీ అండి. అండ్ కమల్ గారి మూవీలో ఏది కూడా ఉండాలి కాబట్టి ఉండదు, అవసరం కాబట్టి ఉంటుంది. అండ్ when I heard the script, I thought it was it demanded, and it was not like a cheesy romance la ledu. It was more like a story. So when they told me, then first I was like, okay, what is it about? When I was told what exactly it is about, I was completely okay with it. And movie chusna vallandaru kuda, they never questioned or they never pinpointed that one thing. Vallandarki chaala convincing ga anpichindi, adoka plot lo ostundi kabatti. So I didn't have to think a lot. Strangers tho cheyali ante depends on the situation again. Random ga evaru ante probably I don't know how each person reacts. Maybe I react that way, and I know that person is in a trouble. Movie wise ga chuste I kind of sense something is wrong. Dani valla I try to justify it. I try to save this person from ఎవరైనా ఉన్నారో, ఎవరైతే వాళ్ళు వెంట పడుతున్నారో, I don't know exactly. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ప్లాట్ లో. సో దాని వల్ల I thought, okay, in the script it made complete sense అండి. ఇన్ రియల్ లైఫ్ అంటారు ఇదంతా సినిమాటిక్గా చూసేది. రియల్ లైఫ్లో సినిమాలో చేసే చాలా మనం చేయము, ఫైట్స్ చేయము అనుకోండి. అండ్ సో మూవీలో చూస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నాకు కమల్ హాసన్ గారు నాకు చాలా ఇష్టం అని. అండ్ ఎప్పుడైతే ఇలాంటి ఒక రోల్ ఉందని తెలిసిందో, యాక్చువల్లీ ప్రియానంద్ మై ఫ్రెండ్ హీరోయిన్, తను సజెస్ట్ చేసింది ఇట్లా ఒక మూవీకి ఆడిషన్ చేస్తున్నారు అని. అండ్ ఎప్పుడైతే నన్ను ఆయన చూశారో అప్పటికి చాలామంది అమ్మాయిలను చూస్తున్నారు, వాళ్ళు చాలామందిని షార్ట్ లిస్ట్ చేశారు. కానీ మధుశాలిని ఎందుకు అని ప్రత్యేకంగా ఆయన హైదరాబాద్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు, ఉత్తమ్ విలన్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు నేను కలవడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ హీ సెడ్ ఎస్. సో కమల్ హాసన్ గారు వెన్ హీ సెడ్ ఎస్ టు మీ, నాట్ జస్ట్ అనదర్ ర్యాండమ్ పర్సన్, నాకు అప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలిసింది ఆ రోల్ది. అండ్ డెఫినెట్లీ అండి ఒక ఛాలెంజింగ్గా అనిపించింది ప్రతిరోజు షూటింగ్లో. ఆయనకి ఇట్స్ లైక్ అ కేక్ వాక్, ఆయన ఏదైనా చాలా సులువుగా చేసేస్తూ ఉంటారు, నాకు చాలా కష్టంగా అనిపించింది. బట్ దేర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్, అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ అ మెమరీ విచ్ ఐల్ ఆల్వేస్ చెరిష్. ఆయన చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు సెట్స్ పైన. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎన్నో ఫిల్మ్స్ చేసినా కూడా ప్రతిదీ ఇదే ఫస్ట్ మూవీ అనే ఒక జీల్తో చేస్తారు. చాలామంది యాక్టర్స్ వాళ్ళ జాబ్స్ని చాలా ఈజీగా తీసుకుంటారు, బట్ హిమ్ ఆయనైతే ఎంత హార్డ్ వర్క్ చేయొచ్చో, ఎంత దానికి ఇన్పుట్స్ ఇవ్వచ్చో అన్ని రకాలుగా, ఒట్టి ఆయన క్యారెక్టర్కి కాదు మా అందరికీ కూడా హౌ కెన్ వి ఇంప్రూవైజ్ అవన్నీ చెప్తూ. అండ్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించిందండి. ఆయన
ఇదే చేయమని చెప్పలేదు, ఇలా చెయ్యొచ్చా అని అడిగారు. సో యాజ్ అన్ యాక్టర్ ఆ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ డీల్. చాలా తక్కువ మంది అలాంటి ఫ్రీడమ్ చాలా మంది లైక్ నువ్వు ఇంతే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. అండ్ ఆన్ ద సెట్స్ కమల్ హాసన్ గారు వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడేవారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ అనుకోండి, ఆయన ఎక్స్పీరియన్సెస్. నేను అడిగితే యూనో ఆయన తెలుగు మూవీస్ గురించి అడిగితే దాని గురించి చెప్పేవారు. అండ్ ఇట్స్ నైస్ టు నో ఆల్ దట్. ఓకే, వీళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ దే ఫేస్ అండ్ హౌ డిడ్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి కానీ నాకు నచ్చినవి రావట్లేదు. నేను ఏది పడితే అది చేయను. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ ఐ డూ. సో నాకు చాలా నచ్చే రోల్స్ నాకు తమిళ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ప్రాబ్లీ దట్స్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ మోర్ తమిళ్. ఏం లేదండి, ఈ సినిమా ఒక పెద్ద మెసేజ్తో ఒక చిన్న సినిమా మీ ముందుకు రాబోతుంది. సో దాంట్లో రిషి, రాజీవ్ కనకాల ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేశారు.